సేమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనుకున్నాను, ఇంత డిఫరెన్స్ ఉంటుందా? బ్రో రిటర్న్ క్రెడిట్ అయిందా? బ్రో 15 days బ్యాకే వచ్చేసింది. మీరు రిఫండ్ క్లెయిమ్ చేశారా? నేను సెల్ఫ్ ఫైలింగ్ చేస్తా ఈ ఇయర్, ఇంకా రిఫండ్ క్రెడిట్ అవ్వలేదు. డిఫెక్టివ్ నోటీస్ వచ్చింది, నేను కరెక్ట్ గానే ఫైల్ చేశాను అనుకున్నా. ఓకే, చెక్ చేద్దాం. మీరు కూర్చోండి. చెక్ చేయండి ఒకసారి. ఆధార్ లింక్ అయి ఉంది సార్. బ్యాంక్ వాలిడేషన్ కూడా కంప్లీట్ ఉంది. ఈడిఎస్ ఇస్ ఆల్సో మ్యాచింగ్. తీస్తా, అంత కరెక్ట్ గానే ఉంది. సార్ టాప్ ట్రేడింగ్ కూడా ఉంది సార్ క్లయింట్ కి. అవును, ఈ ఇయర్ ట్రేడింగ్ కూడా చేస్తా. మరి ట్రేడింగ్ బట్టి ఐటీఆర్ ఫామ్ కూడా మారచ్చు. మీకు ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఉన్నట్టయితే ఐటీఆర్ అనేది సరిపోతుంది. మీకు శాలరీ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయనుకోండి ఫ్రమ్ షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, దెన్ ఐటీఆర్ 2 అనేది అప్లికబుల్. మీకు ఎఫ్ఎండ్ఓ ఇన్కమ్ కానీ ట్రేడింగ్ ఇన్కమ్ కానీ ఇలాంటివి ఉన్నాయి, దెన్ అప్పుడు ఐటీఆర్ 3 అనేది అప్లికబుల్. సేమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనుకున్నాను, ఇంత డిఫరెన్స్ ఉంటుందా? అందుకే ఇన్కమ్ అమౌంట్ కాదు, ఇన్కమ్ నేచర్ ఇంపార్టెంట్. సార్ బట్ యూట్యూబ్ లో 5 minutes లో ఐడియా ఫైలింగ్ అయిపోద్ది అన్నారు. వీడియోలో మాత్రం 5 minutes అని చూపిస్తారు సార్, కానీ ప్రాబ్లం మాత్రం మొత్తం ఫినాన్షియల్ ఇయర్ మొత్తం వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ అంటే జస్ట్ సబ్మిట్ చేయడం ఒకటే కాదు, కరెక్ట్ డిస్క్లోజర్స్, కరెక్ట్ షెడ్యూల్స్, కరెక్ట్ ఫార్మ్ సెలెక్షన్ అన్నీ ఇంపార్టెంట్. ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ ఫ్యూచర్లో చాలా అన్నెసరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు.